చూస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో A2గా ఉన్నారు వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారు వాసుదేవరెడ్డి. వైసీపీలో కలకలం రేపుతోంది వాసుదేవరెడ్డి అరెస్ట్. ఈ నెల 27 వరకు కూడా వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలుకి వాసుదేవరెడ్డిని తరలించడం జరిగింది. రిమాండ్లో ఉన్నారు A1 రాజ్ కసిరెడ్డి. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్తో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు కీలకమైన టర్న్ తీసుకుందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్లో A2గా ఉన్నారు వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ అయింది. వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు వాసుదేవరెడ్డి. వైసీపీలో కలకలం రేపుతోంది వాసుదేవరెడ్డి అరెస్ట్. ఈ నెల 27 వరకు కూడా వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించడం జరిగింది. గుంటూరు జైలుకి తరలించడం జరిగింది వాసుదేవరెడ్డిని. ఈ నేపథ్యంలో ఇక రిమాండ్లో ఉన్నారు A1 రాజ్ కసిరెడ్డి. దీంతో పాటు ఇంకా కీలకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. అసలు వాసుదేవరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోవడం జరిగింది, ఎటువంటి కీలకమైన మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ చేసిన కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, వాసుదేవరెడ్డి అరెస్ట్ ఎటువంటి కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో? ఎట్టకేలకు వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి A2గా ఉన్న వాసుదేవరెడ్డి దాదాపుగా ఈ కేసులో మనం ఒకసారి కనుక చూసుకుంటే దాదాపుగా 32 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఇప్పటి వరకు. A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి A9గా, A32గా, A34గా, A11గా, A16గా ఇలా పలువురు చాలా మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపుగా ఒక్క రాజ్ కసిరెడ్డి ఒక ఇద్దరికి చెప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని నెలలు 8 నెలలు 9 నెలలు జైల్లో ఉండి బెయిల్స్ మీద బయటకు వచ్చిన పరిస్థితి. అసలు ఈ కేసులో అసలు సూత్రధారుడు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి చెప్తే A2గా ఉన్న వాసుదేవరెడ్డి, ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఉంటే A1గా, A2గా ఉన్న వాసుదేవరెడ్డిని ఇప్పుడు దాకా అసలు పోలీసు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది చాలా కాలంగా మనకు వస్తున్న విమర్శ. ఎందుకని ఇప్పుడు దాకా వీళ్ళని పట్టించుకోలేదు? ఎందుకు ఇతన్ని ఫ్రీగా అతను ప్రతి ఆదివారం విజయవాడలో దర్శనానికి వచ్చేవాడు, అమ్మవారి దర్శనానికి, తర్వాత కుటుంబంతో ఎక్కడ జరుగుతున్నాడు అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు దాకా అతన్ని అరెస్ట్ చేయలేదు అనేది చాలా కాలంగా మనం అందరం కూడా ఈ కేసుని దాదాపుగా మనం ఒక 10 నెలలుగా ఈ కేసుని సంవత్సరం పైన ఈ కేసుని డీల్ చేస్తున్నాం, ఈ కేసుని ఫాలోఅప్ చేస్తున్నాం మీరు కానీ నేను కానీ. కానీ అప్పుడు దాకా A2గా ఉన్న అందులో ఏపీ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి కీలక సూత్రధారి అని చెప్పి 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఇతను ద్వారానే వ్యవహారం అంతా నడిచిందని, దానికి అప్పుడు ఇతను ఎండీగా ఉన్నాడు, ఇతను చెప్పిన దగ్గర చాలా వ్యవహారాలు చేశారని చెప్పి చాలా కాలంగా పుంకాలు స్టోరీలు చూసాం. చాలా కాలంగా ప్రతి ఒక్కరు ఈ వ్యవహారం మీద మాట్లాడారు. అట్ ద సేమ్ టైం సిట్ కూడా ఇది కోర్టులో ఇచ్చిన నివేదికలో కూడా పలుసార్లు వాసుదేవరెడ్డి వ్యవహారాన్ని ఇవన్నీ కూడా మరి వాసుదేవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఇంతకాలం? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కొంత ఈ వ్యవహారం మీద వాసుదేవరెడ్డిని అప్రూవల్ గా మార్చాలి, అప్రూవల్ గా మారిపోయాడు కూడా, అప్రూవల్ గా మారాడు. అతన్ని చాలా కాలంగా అప్రూవల్ అయిన తర్వాత అతని స్టేట్మెంట్లు తీశారు. ఇవన్నీ తీసిన తర్వాత కూడా ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్ట్ చేయడం వెనకాల అసలు ఉద్దేశం ఉంది. ఎందుకు వాసుదేవరెడ్డిని ఇప్పుడు దాకా పట్టించుకోలేదు అంటే దాదాపుగా ఈ కేసులో 36 మంది దాకా అరెస్ట్ అయ్యారు. చాలా మందికి బెయిల్స్ వచ్చాయి, చాలా మంది నెలల కొద్దీ ఉన్నారు. ఈవెన్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం, ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన పరిస్థితులు చూసాం. అసలుకి ఈ కేసు సూత్రధారి అండ్ పాత్రధారి ఎవరు? అసలు ఈ కేసు ఎవరైతే వెంకట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో దాని మీదే కదా ఈ కేసు అంతా నడుస్తుంది. మరి ఇప్పుడు దాకా ఆ వ్యక్తి ఎందుకు తెర మీదకి రావట్లేదు? తెర వెనకాల ఏం జరుగుతోంది? తెర మీదకి ఎందుకు ఆ వ్యక్తిని బయటికి తీసుకురాలేకపోతున్నారు? ఈ కేసు ఎవరు పెట్టారు అనే వ్యక్తి ఇప్పుడు దాకా మూడో ప్రపంచానికి తెలియదు. సో అటువంటి ఆహారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు
ఈ క్షణంలో ఇప్పటికప్పుడు వాసుదేవ్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనకాల ఏం యాక్షన్ ప్లాన్ ఉంది అనేది, సిట్ ఏం ప్లాన్ చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. బట్ మొత్తం మీద ఎట్టకేలకు వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చాలా మంది వాసుదేవ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే అంశాన్ని కూడా కోర్టులో చాలా మంది అడిగారు. చాలా మంది లాయర్లు, ప్రధాన సూత్రధారు అందులో ఎండీగా ఉన్నాడు అని చెప్పి మీరే కదా చెప్తున్నారు. మరి అతనికి ఎందుకు మీరు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు? అతనికి ఇంతకాలంగా దాదాపుగా 1.5 సంవత్సరం కాలంగా అతను ఎందుకు వదిలిపెట్టారు అనే సంస్థ అయితే జరిగింది, ఒక చర్చ అయితే జరిగింది. అయితే మొత్తం మీద సరే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 27 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది, గుంటూరు జైలుకి తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ వాసిరెడ్డి ద్వారా ఈ కేసులో ఎటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి, లేకపోతే ఇతనికి సంబంధించిన వ్యవహారాలు ఏమి సిట్టు పబ్లిక్ ముందు పెడుతుంది, లేదా కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది వేచి చూడాలి. మొత్తం మీద వాసుదేవ్ రెడ్డి అరెస్టు విషయంలో కొంత చర్చ అయితే జరుగుతోంది. సో ఎందుకు ఇంతకాలంగా ఇతన్ని వదిలిపెట్టారు, ఏంటి వీళ్ళ మధ్య జరిగిన ఇష్యూస్ ఏంటి, లేకపోతే ఏం జరిగింది అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. రైట్, అంటే వాసుదేవ్ రెడ్డి అప్రూవర్గా మారిపోయే అవకాశం పూర్తి స్థాయి ఉందనుకోవచ్చా ఇక్కడ? వాసుదేవ్ రెడ్డి అప్రూవల్గా మారేదని కదా చాలా కాలంగా చెప్పిన పరిస్థితి కూడా. వాసుదేవ్ రెడ్డి అప్పుడు జరిగిన వ్యవహారాలు లేకపోతే వీటన్నిటిలో కూడా వాసుదేవ్ రెడ్డి ఉన్న సమాచారాన్ని పూర్తిగా వినిపించారు. వాసుదేవ్ రెడ్డి అప్రూవల్ గా మారిపోతున్నాడు అని కూడా అందుకే కదా ఇప్పుడు దాకా ఉన్న అరెస్ట్ చేయకుండా ఓకే మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం. మరి వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఏవనిగా ఉన్న రాజశేఖర రెడ్డిని, ఎక్కడో దుబాయ్ లో ఉన్న రాజశేఖర రెడ్డిని, లేకపోతే ఇంకోరులో ఉన్న రాజశేఖర రెడ్డిని వీళ్ళందరూ ఆగమేఘల మీద తెచ్చిన సిట్టు మరి కళ్ళ ముందు తిరుగుతున్న ఆ వాసుదేవ్ రెడ్డిని ఇంతకాలంగా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే అంశం కూడా తెర మీదకి రావాలి కదా. ఎందుకు వాసుదేవ్ రెడ్డి విషయంలో ప్రత్యేకమైన ప్రేమ ఏంటి, వీళ్ళకి లవ్ ఏంటి? వాసుదేవ్ రెడ్డి అసలు సూత్రధారి అనేది మనం మొదటి నుంచి చెప్తుంది ఇదే కదా, ఇప్పుడు కాదు. ఆ పాత గవర్నమెంట్ లో కూడా అసలు ఈ కర్త కర్మ మొత్తం కూడా వాసుదేవ్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి కజిన్స్, వాసుదేవ్ రెడ్డి బావమరుదులు, వాసుదేవ్ రెడ్డికి సంబంధించిన బంధువులు, మొత్తం కోటరీ అంతా కూడా వాసుదేవ్ రెడ్డికి సంబంధించింది. అసలు వాసుదేవ్ రెడ్డిని ఇక్కడికి తీసుకుని వచ్చిన వ్యక్తులు ఎవరు ఈ కేసులో? అసలుకి ఎక్కడో వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న వాసుదేవ్ రెడ్డిని ఎందుకు ఈ పోస్ట్ కి తీసుకొని వచ్చారు? దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి మాట్లాడుతుంది. మరి ఇష్యూ జరుగుతున్నప్పుడు అసలు వాసుదేవ్ రెడ్డి సైట్ కి వైపుకి ఎందుకు సిట్ అధికారులు ఎందుకు పోలేకపోయారు అనేది సరే మొత్తం మీద ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా అయినా సరే వాసుదేవ్ రెడ్డి వ్యవహారంలో కఠినంగా ఉంటారా, లేకపోతే చూసి చూడనట్టు ఉంటారా అనేది కూడా ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం ఏపీ లిక్కర్ స్కామ్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్లో A2గా ఉన్నారు వాసుదేవ్ రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ అయింది. వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారు వాసుదేవ్ రెడ్డి. వైసీపీలో కలకలం రేపుతోంది వాసుదేవ్ రెడ్డి అరెస్ట్. ఈ నెల 27 వరకు వాసుదేవ్ రెడ్డికి రిమాండ్ విధించడం జరిగింది.